ముందుగా మీ అందరికీ హ్యాపీ దీపావళి. సో ఈ వ్లాగ్ చేసే లోపల మీకు దీపావళి అయిపోయి ఉంటుంది, కానీ దీపావళి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మా ఇంట్లో అనేది మీకు చూపించబోతున్నాను. సో ఇలాగ గుమ్మానికి ఇలా డెకరేట్ చేయించా, బాగుంది కదా. రండి. అండ్ ఇది హాల్, మేము దేవుణ్ణి ఇక్కడ కూర్చోబెడుతున్నాము, అమ్మవారిని. సో ఇక్కడ డెకోర్ జరుగుతుంది. బేసిక్గా అమ్మవారి ఫోటో చాలా చిన్నగా ఉంది, డెకోర్ చాలా పెద్దగా అయ్యింది. అంటే ఫోటోలో చూసేసరికి చిన్నగా ఉంది, ఇక్కడ చూస్తే చాలా పెద్దగా ఉంది. బట్ ఏదైతే ఏముంది బాగుంది కదా. సో దీపావళి థీమ్కి యాప్ట్గా సెట్ అయింది కదా. ఇట్లాంటి మేము ఇవి నైట్ లైట్స్ నుంచి ఇవన్నీ కూడా నిన్న ఈవినింగ్ నేను వెళ్ళి కొనుక్కొని వచ్చాను. సో వీళ్ళు తెచ్చిన లైట్స్ నాకు ఏమీ నచ్చలేదు. మళ్ళీ స్టార్స్ తీసుకురావడం, యాక్చువల్లీ ఇవి ఆన్లైన్లో ఎక్కువ ఉన్నాయి, బట్ డైరెక్ట్గా వెళ్ళి కొంటేనే తక్కువ ఉన్నాయి. ఇది తీసుకున్నాను. అండ్ ఈ బాల్స్ ఉన్నాయి చూసారా, ఇవి తీసుకున్నాను. సో ఈవినింగ్ చూపిస్తాను, అప్పుడు చాలా బాగుంటుంది. మొత్తం డెకోర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొన్ని లైట్స్ తీసుకున్నాను, అవి కూడా అరేంజ్ చేస్తాను. రండి. ఇవాళ మా ఇంటికి స్పెషల్ గెస్ట్ వచ్చారు. చూపి ఖ్యాతి అండి, మా డిజైనర్ అండి. కాకపోతే దీపావళికి నాకు ఒక్క డ్రెస్ డిజైన్ చేయలేదు. దీపావళి సాంగ్లో చేయడమే ఎక్కువ అని ఫీల్ అయింది, అంతే కదా. I'm all yours, akka. థ్యాంక్ యూ. బట్ సాంగ్లో మాత్రం ఫస్ట్ ఒక వేసుకున్నాను కదా, గ్రీన్ అండ్ క్రీమ్ కలర్, వైట్ కలర్ ఉంది కదా. సో చాలా బాగుంది అవుట్ఫిట్. సో చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఖ్యాతి. Thank you. Yeah. This is Oreo. Oreo, hi madam. సో బేసిక్ ఏంటి మాడు గీడు అన్నామంటే బాగోదు. అర్థమయ్యే భాష మాట్లాడు. మన వాళ్ళు తెలుగు ఆడియన్స్. హాయ్ అంటే మాడమా, హాయ్ అంటే చెప్పు. Hi madam. మాడింది బాగా మాడింది, స్మెల్ వచ్చింది. బేసిక్గా ఇవాళ దీపావళికి మేము ఇదంతా కూడా అరేంజ్ చేసుకున్నాము. అంటే ఈవినింగ్ అవ్వగానే ఇంటి ముందు దీపాలు పెట్టాలి కదా, సో అట్లా అరేంజ్ చేసుకున్నాము. ఇందులో ఏ ఒక్కటి నేను అరేంజ్ చేయలేదు, నేను కష్టపడుతున్నాను. ఓకే రండి. ఎంత కష్టపడుతున్నానంటే ఏమేం జరుగుతుంది, మేము ఇష్టపడుతున్నాం ఇక్కడ టీ పెడుతున్నారు. అండ్ ఇంకా మా అత్తయ్య మొత్తం పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు. సో మా ఇంట్లో పూజ సామాను తరతలా మెరిసిపోతుంది. ఎలా తోముతారు అంటే అది సీక్రెట్, దాని గురించి కూడా నేను ఒక వీడియో తీస్తానే. అన్నీ ఇప్పుడు చెప్పేస్తే ఎలాగా. ఏం జరుగుతుందా? టీ పెట్టి పరమాన్నం చేశారా? జున్నుకి ఇష్టం, తినేద్దాం. పరమాన్నం అయింది, అట్లాగే ప్రసాదము, గుగ్గుళ్ళు. ఒక స్పెషల్ గెస్ట్ నేను మర్చిపోయాను. హరి అని మా క్లోజ్ ఫ్రెండ్. సో నేను మంజు గూగుల్లో వర్క్ చేసాం. బేసిక్గా ఎందుకు ఫ్లాష్ బ్యాక్. సో వర్క్ చేసే వాళ్ళము కొన్నేళ్ళే వర్క్ చేసాము, దాని తర్వాత వాళ్ళు గెంటేశారు అనుకోండి చేయొద్దని. సో అప్పుడు నాకు మంజుకి కామన్ ఫ్రెండ్ హరి. సో మళ్ళీ ఎప్పుడబ్బా మళ్ళీ మా పెళ్ళికి కలిశాడు. మా పెళ్ళి తర్వాత మళ్ళీ ఇప్పుడే, అంతే కదా. ఓకే. సో మేము ఆ టైంలో మేము చాలా ఎంజాయ్ చేసాము, ఎక్కడెక్కడ తిరిగాము ఏంటి. సో అవన్నీ కూడా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మనం మాట్లాడదాం. మళ్ళీ ఆ మూమెంట్స్ ని రీక్రియేట్ చెప్పాలా? నువ్వే చెప్పాలి. ముందు హాయ్ చెప్పు. హరి అని మా ఫ్రెండ్. మాకు పెళ్ళై పిల్లలు ఉన్నారు, ఇది ఇంకా పెళ్లి కాలేదు, అది ఎక్కడ పోయింది. ఈ దీపావళికి కాకపోయినా నెక్స్ట్ దీపావళి లోపల పెళ్లి చేసుకొని అండ్ మీ బిడ్డతో మా ఇంటికి రావాలి అని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అవుతుందో లేదో. హాయ్,
in the middle of the video, I want to talk about Mama Earth's newly launched 100% natural lip balms. Yes, lip balm గురించి మాట్లాడుతున్నాను. సో ఎందుకంటే వింటర్ వచ్చేస్తోంది. సో వింటర్ వస్తుంది అని అంటే మనం స్కిన్కి ఎంత కేర్ తీసుకుంటామో, స్కిన్ డ్రై అయిపోతుంది, క్రాక్స్ వచ్చేస్తున్నాయి, పగులు ఉన్నాయి, మాయిశ్చరైజర్ కోసం ఎక్కువ మనం స్కిన్ కేరే తీసుకుంటూ ఉంటాం. కానీ సో ఎట్ ద సేమ్ టైం వింటర్లో లిప్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. డ్రై అయిపోతూ ఉంటుంది, క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. స్కిన్కే కాదు యాజ్ వెల్ యాజ్ లిప్కి కూడా కేర్ తీసుకోవాలి. సో అందుకే మనకి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిప్ బామ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీస్ ఆర్ న్యూలీ లాంచ్ 100% న్యాచురల్ లిప్ బామ్స్. సో ఇది వచ్చేసి చెర్రీ టింటెడ్ 100% న్యాచురల్ లిప్ బామ్, దిస్ ఇస్ రోజ్ టింటెడ్ లిప్ బామ్, అప్టన్ టింటెడ్ న్యాచురల్ లిప్ బామ్, వైటమిన్ సి టింటెడ్ లిప్ బామ్ అండ్ కోకో టింటెడ్ లిప్ బామ్. సో దీనిలో చూసినట్టయితే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఆయిల్ ఉంది. సో దిస్ ఇస్ చెర్రీ విత్ కోకోనట్ ఆయిల్. రోజ్ టింటెడ్ లిప్ బామ్లో దీంతో పాటు క్యాస్టర్ ఆయిల్ ఉంది. వైటమిన్ సి టింటెడ్ లిప్ బామ్లో వైటమిన్ సితో పాటు హనీ ఉంది. అప్టన్లో ఏంటి అంటే అప్టన్తో పాటు సో సాఫ్రాన్ ఉంది. కోకోలో సో కోకో టింటెడ్ అండ్ వైటమిన్ ఈ ఉంది. సో దీనిలో ఏంటంటే న్యాచురల్ ఆయిల్స్ ఉండడం వల్ల సో ఎప్పుడు కూడా న్యాచురల్ ఆయిల్స్ మనకి ఎక్కువ మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. సో 12 hours వరకు మాయిశ్చరైజేషన్ అలాగే ఉంటుంది. Mama Earth 100% natural tinted lip balms are suitable for all skin types and alage ఇది cruelty free and vegan. So 100% natural and made safe certified. సో ఎంత బాగున్నాయి కదా 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిప్ బామ్స్. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది, చెర్రీ టింటెడ్ లిప్ బామ్స్. అండ్ దీస్ లిప్ బామ్స్ ఆర్ పర్ఫెక్ట్ ఎవ్రీడే కంపానియన్ ఫర్ యువర్ లిప్స్. సో మమా ఎర్త్ 100% న్యాచురల్ లిప్ బామ్స్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే మమా ఎర్త్ సైట్లో, నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉన్నాయి. మమా ఎర్త్ సైట్లో కనుక తీసుకుంటే లాస్ట్ ఇయర్ 2021 ఈ కోడ్ కనుక యూస్ చేస్తే యుల్ గెట్ 20% డిస్కౌంట్. అండ్ మమా ఎర్త్ యాప్ కూడా ఉంది. ఈ యాప్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ యాప్ ద్వారా మనకి బెనిఫిట్ ఏంటంటే ఇలాగ న్యూలీ లాంచ్డ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి తెలుస్తుంది అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. హరియప్ గైస్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో డెకోర్ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు దేవుణ్ణి కూర్చోబెట్టాలి. సో బేసిక్గా డెకోర్ పెద్దగా అయిపోయింది కదా, మా ఇంట్లో చిన్న ఫోటో ఉంది. ఇప్పుడు మేము మళ్ళీ వెళ్ళి ఫోటో తీసుకురావాలి. ఇప్పుడు మంజు వెళ్ళి తీసుకొస్తాడు. సో డెకోర్ మాత్రం చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? చేసింది మొత్తం టీమ్ సంస్కృతి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అంటే మీరు మీ వాళ్ళని ఎవరినైనా పంపించిండొచ్చు, కానీ మీరే వచ్చి చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా ఇలాంటి డెకోర్స్ చేయించుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ మెన్షన్ చేస్తాను, ఓకేనా? స్వీట్స్ ఎంత కాస్ట్లీ ఉన్నాయిరా. డైరెక్ట్గా నేనే వెళ్ళాను రా, నేనే వెళ్ళిన డిస్కౌంట్ ఇవ్వలేదు. అప్పుడప్పుడు నేను తెలియాలని అప్పుడప్పుడు ఇట్లా మాస్క్ కూడా తీసాను. 10 రూపాయలు ఎక్కువే చెప్పాడు కానీ తగ్గించలేదురా. సో స్వీట్స్ ఇచ్చాడు రా. మొత్తం కొన్న తర్వాత ఒక మోతీచూర్ లడ్డు ఇచ్చాడు రా. అదే డిస్కౌంట్ కదా అనుకున్నాను. ఓకేలే, ఇంకా దగ్గరలో ఇదే ఉంది. స్వీట్స్ కూడా బాగుంటాయి, అప్పుడప్పుడు మేము తెచ్చుకుంటాము. సో ఇవన్నీ కూడా సో అందరికీ దివాళీ రోజు ఇట్లా స్వీట్స్ ఇవ్వాలి. ఈ పండుగ సెలబ్రేషన్స్ పండుగ. ఓకే, ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అన్నీ గుర్తున్నాయి కదా? ఓకే, నాకు ఒకటి నీకు ఇచ్చాడు మోతీచూర్, మళ్ళీ ఇంకెందుకు? వాడు పెట్టాడు కదా లడ్డు. ఒక లడ్డు కావాలన్నా ఆయన అంటే ఒక లడ్డు ఇంకో లడ్డు ఇవ్వలేదురా. సరే ఇంకా సైలెంట్గా వచ్చేసాను. మళ్ళీ ఏంటి, నేను ఒక్కదాన్నే వెళ్ళా. మంజు బయటికి వెళ్ళినా అంట. అబ్బా ఈ పిల్లతో బయటికి వెళ్తే మళ్ళీ గంట సేపు వేస్ట్ అవుతుంది, అది కొన్నా ఇది కొన్నా అనుకున్నా. ఈ పిల్ల ఎట్లా షాపింగ్ చేస్తే చూద్దాం. అంటే నేను నువ్వు లేకుండా వెళ్ళేసి వచ్చినానా లేదా? అందుకే నీకు డిస్కౌంట్ ఇవ్వాలి. వాడు వెళ్ళుంటే ఇచ్చేవాడు. ఏంటి ఇంకో లడ్డు ఇచ్చేవాడు, అంతకు మించి ఏమి ఇంకో లడ్డు ఎక్స్ట్రా వచ్చేది, అదే డిస్కౌంట్ మరి. అదే కదా. ఏమండి ఆల్రెడీ అరేంజ్ చేశారండి, మీరు వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయొద్దు. అంటే నేను చేయాలి కదా. జును మనం రెడీ అయిపోయాం కదా. నీ డ్రెస్ బాగుందా, నా డ్రెస్ బాగుందా? ఎవరి డ్రెస్ బాగుంది? సుక్కు డ్రెస్ బాగుంది. కరెక్ట్. ఏ పండుగ అదే డ్రెస్ వేసుకుంటారా? ఓకే, వాళ్ళ పెద్దనాన్న ఇప్పించాడు, ఇంకా అదే డ్రెస్ వేసుకుంటుంది. జున్ను డ్రెస్ బాగుంది, జున్ను డ్రెస్ బాగుంది. నా డ్రెస్ నాది బాగుందా? మమ్మ డ్రెస్ బాగుందా చెప్పు. మమ్మ డ్రెస్ బాగుందా? బాగుందా బాగాలేదా? పప్ప డ్రెస్ పప్పని రెడీ అవ్వమని చెప్పు. పప్ప రెడీ.
పూజ చేస్తున్నాడు దాన్ని నువ్వు పూజ చేద్దురా మా అన్న అంటే నా దీపావళి సాంగ్ లో కొన్నాం కదా ఆ దీపాలన్నీ అన్న జాగ్రత్తగా పెట్టాడని చెప్పేసి మళ్ళీ అవే తీసుకున్నాము ఒక్కటి పని చేయలేదు మళ్ళీ నేను నైట్ వెళ్ళి తీసుకొచ్చా ఇవన్నీ నేను మళ్ళీ నాకు 3500 పడింది ఓన్లీ లైట్స్ కి ఓకే సో వీటికి ఇంకా కనెక్షన్ ఇవ్వాలన్నా ఇవన్నీ పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా కొన్నాం అరే ఇవి ఇంకా ఎక్కువ పడ్డాయండి ఇవి ముందు తీసుకొచ్చాడు వీటికి ఇంకొక 1000 ఎక్స్ట్రా అయి ఉంటుంది ఓకే ఇంకా దీపాలు ఉండాలి కదా లైట్స్ ఉండాలి దీపావళి అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఏం చేస్తున్నారా పాప అవి వదిలేయండిరా జున్నుతో ఆడుకోండిరా జున్ను చూడు మీతో ఆడుకోవాలని వెయిట్ చేస్తున్నాడు చూడు ఏంట్రా నువ్వు నాకు ఫోన్ చేస్తావు మీ అత్త ఫోన్ చేయట్లేదు ఎందుకురా చిన్న ఏంట్రా నాకు భయపడుతున్నావా నువ్వు భయపడితే యాక్ట్ చేస్తున్నావా అంటే నేను కొట్టాను మరి నాకు ఎందుకు భయపడుతున్నావురా చెప్పురా నువ్వు బెదిరించుకుంటురా చెప్పురా నాకు ఎందుకు భయపడుతున్నావు చెప్పురా కొట్టలేదనే కదా భయపడుతున్నావు భయం అంటే నీకు భయం ఉండాలి కదా వాళ్ళ మామ అంటే ఎలాగో భయం లేదు అదే భయం లేదా ఏ ఇట్రా ఇట్రా వెళ్తున్నారంటే హ్యాపీ దీపావళి అండి శ్వేత మా బాబాయ్ కూతురండి హ్యాపీ దీపావళి అక్క హ్యాపీ దీపావళి పాపం తీసుకొస్తే బాగుండేది తీసుకొస్తా ఇంకోసారి ఫ్రీగా ఉన్నప్పుడు సర్ప్రైజ్ ఇస్తే నేను కొత్త క్వశ్చన్ కాదులే అక్క నెక్స్ట్ టైం వచ్చినప్పుడు శారీ పెడతాను ఓకే లేదు నేను ఫీల్ అయ్యాను ఇప్పుడే అందుకే నువ్వు ఇట్లా సడన్ గా సర్ప్రైజ్ షాకింగ్ కాదు ఫోన్ చేసి రావాలి మీరు బిజీయా మేడం నెక్స్ట్ బిజీ మేడం మీరు బిజీ మేడం నా కళ్ళు ఒక్కట్లేదా నువ్వు నొక్కమంటావా చెప్పు నొక్కుతా అన్న నేను పట్టుకుంటా నేను నొక్కుతా అంటున్నా పూలతో డెకోర్ ఓకే మాకు కూడా వచ్చు నేను కూడా నేర్చుకుంటాను ఆదిత్యే నమః ఓం దిత్యే నమః ఓం దీర్ఘాయే నమః ఓం వసుధాయే నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయే నమః ఓం పద్మహస్తాయే నమః ఓం పద్మాక్షే నమః
లాగా తీస్తున్నావా? ఎవరికి వాళ్ళు బ్లాగులు తీసుకుంటా ఉన్నారా? పేరేమి? ఓరియో. ఓరియో గర్ల్. అది పెద్దది, అది ట్వింకిల్. అది మమ్మీ, ఇది డాటర్. ఓరియో. ముక్కు మనం ప్రాక్టీస్ కాలుద్దాం. ఇంకా అయిపోయింది ప్రాక్టీస్ కాల్ చేసిద్దాం. ఓకేనా? ప్రాక్టీస్ కాలుద్దాం. ప్రాక్టీస్ కాలుద్దాం. నేను కిందికి వెళ్తున్నాను ప్రాక్టీస్ కాల్చడానికి. నాకు బోల్డ్ అని క్రాకర్స్ ఉన్నాయి. కిందికి వెళ్దాం. తమ్ను వెళ్దామా? అది అగరబత్తి, క్రాకర్స్ కాదు అది. హ్యాపీ దివాలి. చెప్పు. హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి. ప్రసాదం వచ్చింది. అది నాన్న ఓరియో. కప్పుబడి మొత్తం తీసుకో. ఒక్కొక్కటి ప్రసాదం కోసం ఉంది. ప్రసాదం కోసం అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే స్పెషల్ ఉంటుంది. ఇప్పుడు ప్రసాదం రా. ఒక్కటి చేయలేదు.
హాయ్, ఏం కావాలి నీకు? క్రాకర్స్ ఇక్కడ ఉన్నాయి. క్రాకర్స్ పప్ప దగ్గర ఉన్నాయి. అంత పప్ప దగ్గర ఉన్నాయి క్రాకర్స్. చెప్పు హ్యాపీ దివాలి.